నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుని అని కూడా చెప్తూ ఉంటారు. ఈ పుబ్బా నక్షత్ర జాతకులు మరి పుట్టేదే శుక్ర మహర్దశలో పుడతారు కాబట్టి ఎలా ఉంటారు ఈ శుక్ర మహర్దశలో పుట్టేటటువంటి ఈ జాతకులు? అలాగే ఎప్పుడు లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది? అది కెరియర్ అనుకోవచ్చు, వివాహం అనుకోవచ్చు. మరి ఎప్పుడు సెటిల్ చేసుకుంటే లైఫ్ ని, ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. సో పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గు నక్షత్రం అంటేనే ఒక రకంగా శుక్రుడు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. కాకపోతే ఏంటంటే రాశి వీళ్ళకి సింహరాశి అయినప్పటికీ కూడా లగ్నాలు ఎలా పడ్డాయి చూసుకోవాలి. మెయిన్ లగ్నాల్లో జాతకులు యోగించకపోతే శుక్ర మహాదశ యోగం బాగానే ఉంటుంది. అది కొంతమందికి 4వ పదం అయితే 5-6 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత వచ్చేది రవి దశ. తండ్రి బాగుంటే, రవి బాగుంటే తండ్రి యొక్క యోగం అన్ని అందుతాయి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. చిన్నప్పటి నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు పుబ్బా నక్షత్రం వాళ్ళు, చిన్నప్పటి నుంచి సుఖపడే వాళ్ళు ఉన్నారు పుబ్బా నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ లగ్నాలు బట్టి ఉంటుంది. అండ్ రవి మేజర్ గా రవి ప్లే చేస్తారు. రవి అండ్ చంద్రుడు 10 years చంద్రుడు, రవి 17 ఏళ్ళు పోతుంది వీళ్ళ లైఫ్ లో. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ శుక్రుడు యోగం అని వీళ్ళకేం తెలియదు. అది వీళ్ళకి అనుభవం ఏమి ఉండదు, తల్లిదండ్రులకు వస్తుంది. కొంతమంది పుట్టుకతోటే శుక్రమాద దశ మొదటి పాదంలో పుట్టారు, 20 ఏళ్ళు దశ అనుకోండి, వాళ్ళు బాగా చదువుతారు. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, చాలా బాగా చదువుతారు, చాలా బాగా రాణిస్తారు. కానీ ఇక్కడ శుక్రుడు కొన్ని యోగకారకుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఉద్యోగాల్లో సెటిల్మెంట్ ఉంటుంది. శుక్రుడు రవి చంద్రుడు యోగాలు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అవుతారు వీళ్ళు. ఒకవేళ శుక్రుడు యోగకారకుడు కాకపోతే చిన్న పిల్లలే బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవ్వటం కానీ ఇట్లాంటివి ఉండొచ్చా? హెల్త్ మెయిన్ డ్యామేజ్, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి థైరాయిడ్ సంబంధించిన ఆడపిల్లలకి అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా. అబ్బాయిలకైతే ఒక రకమైన భయం. ఎలాంటి భయం అంటే అది మంచంలో యూరిన్ పోసే లక్షణాలు ఉంటాయి 10-15 ఏళ్ళ వరకు. యోగకారకుడు అయి ఉండాలి ఆయన. ఒక యోగకారకుడు కాకపోతే ఆ దశ అంతా వెళ్ళే వరకు వాళ్ళకి ఇబ్బంది. అందుకే ఈ పుబ్బా నక్షత్రం అనగానే డిఫరెంట్ పీపుల్ ఎందుకు ఉంటారంటే, ఉంటే 40 years లోపు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా 40 years తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళకి రవి దశ, చంద్రమా దశ, తర్వాత వచ్చే కుజమా దశ యోగించదు ఖచ్చితంగా. ఎందుకంటే శుక్రుడికి రవికి ఎప్పుడు జనరల్ గా పడదు. అవునా? పడదు. సో పడకపోవడం వల్ల ఏంటి అంటే, కుజుడు మళ్ళీ ప్లేస్మెంట్స్ బాగాలేవంటే కుజ దశకుని అంత యోగించదు. ఒక కుజుడు యోగకారకుడు అయినప్పటికీ కూడా యోగం రాదు. హెల్త్ డ్యామేజెస్ కాకుండా ఉండగలుగుతుంది తప్ప అదర్వైజ్ ఇంకే మీద ఉండదు. ఏది మళ్ళీ వీళ్ళకి దశ యోగిస్తుంది అంటే రాహు దశ కానీ గురుమా దశ కానీ, రెండిట్లో ఏదో ఒక దశ యోగిస్తుంది. ఈ రెండిట్లో ఏ దశ యోగిస్తుంది మళ్ళీ అక్కడ గురువు ఏ ప్లేస్ లో ఉన్నారు, రాహు ఏ ప్లేస్ లో ఉన్నారు. గురువు అష్టంలో పడ్డాడు అనుకోండి, గురుమా దశ యోగించదు. రాహు దశమంలో ఉంటే యోగిస్తాడు. సో జాతకంలో వీళ్ళ జాతక చక్రంలో రాహు దశమంలో ఉన్నాయి, మంచి సూపర్ స్టైల్లో తీసుకెళ్తాడు. మామూలుగా కాదు. శుక్రుడు ఒక రకమైన మాయ, ఇది ఒక రకమైన మాయ. అదే కదా. అసలు ఏం చదివారని వీళ్ళు అంత పెద్ద పోస్టులో ఉన్నారు వీళ్ళంటే అంతే కొంతమంది అనిపిస్తుంది. ఏమంటే వాళ్ళ చదువుకి లేకపోతే వాళ్ళ టాలెంట్ కి ఇది కాదండి, అంతా రాహు ప్లే చేసే బ్రహ్మాండంగా. అసలు ఎలా తీసుకుపోతారంటే అసలు వాళ్ళని ఒక స్టార్ ని చేస్తాడు, నైట్ స్టార్లు అయిపోతారు వాళ్ళు. అంత యోగం ఉంటుంది. నిలబెట్టుకోవడం అనేది ఏంటంటే జాతకంలో యోగాలు. ఒక రాహు యోగిస్తున్నాడు, ఆయన ఇచ్చేస్తాడు తీసుకెళ్లిపోయి. ఎందుకంటే కెరీర్ టైంలో ఆయన వచ్చాడు కనుక ఆయన సొంతంగా ఇచ్చేది కాదు కదా, అందరూ లాక్కుని ఇచ్చేది కదా, మొత్తం లాక్కుని ఇచ్చేస్తాడు. నిలబెట్టుకోరా మరి? ఇప్పుడు గురువు వచ్చేసారు అనుకోండి, అదే ఉంటుందా, సస్టైన్ అవుతుంది? మొత్తం లాగేస్తారు, మొత్తం పొజిషన్స్ మొత్తం లాగేస్తారు. ఎందుకంటే ఈయన ఒక మాయ చేసి, అంటే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా రాజకీయం చేసి గెలిచాం అనుకోండి, అది అంటే అబద్ధం చేసి అధర్మం చేసి గెలిచాం. సో నెక్స్ట్ ధర్మం లాగా ఏం చేస్తుంది, కొట్టేస్తుంది. ధర్మం ఇప్పుడు నిలబడుతుంది. సో అధర్మం వచ్చినప్పుడు నిలబడుతుంది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, స్మార్ట్ పని ఏంటంటే, వచ్చినప్పుడు ఆ యోగాలు జాగ్రత్తగా కాపాడుకొని అప్పుడు మనం తప్పులు చేయకుండా రాంగ్స్ వేలోకి వెళ్లకుండా సాధించుకోవాలి. చాలా మంది ఏంటంటే హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారని చాలా మంది దుర్వ్యసనాలకు వెళ్తుంటారు. ఈ పుబ్బా నక్షత్రం అంటే కొంచెం మంది దుర్వ్యసనాలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొంతమందికి పుబ్బా నక్షత్రం వాళ్ళకి
భగవంతుడు దేవుడు అంటే భక్తి ఉంటుంది. సో దానికి ఖర్చు పెడతారు. అబ్బాయిలకి ఏంటంటే దుర్వ్యసనాలు ఉంటాయి. దుర్వ్యసనాలు అలవాటు ఉంటుంది చాలా మంది. కొంతమందికి బాగా భక్తి ఉంటుంది. చక్కగా గుళ్ళకి గోపురాలకి వెళ్ళడము, గుళ్ళకి గోపురాల్లో కట్టించడం. సార్ మీకు ఎందుకు, నేను ఇస్తా విగ్రహాన్ని, నేను తెచ్చిస్తానని చెప్పడం. ఎందుకంటే రాహు మాయ కదా వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అవన్నీ కూడా పని వస్తాయి, లాభాల్లోకి వస్తాయి. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మనకి మంచి పేరు ఉంటుంది, డబ్బులు అనేవి నిలబడవు. గురుమాదశ వచ్చిన తర్వాత ఎంత డబ్బులు గలగలాడుతాయి రాహుమాదశలో వీళ్ళకి. గురుమాదశ వాళ్ళకి ఒక్క రూపాయిగా నిలబడదు. ల్యాండ్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయి, వాటిని సేల్ అవ్వవు. అవి సేల్ చేయడం కానీ, అవి తీర్చడం కానీ, లేదా లోన్ తెచ్చుకోవడం కానీ జరగదు. సో అందుకని రాహుమాదశలో వీళ్ళు యోగిస్తుంది అని అనిపించినప్పుడు వెంటనే వీళ్ళకి కావాల్సిన ప్లానింగ్స్ అన్ని చేసేసుకోవాలి. 18 years లోనే ప్లానింగ్ 18 years అయిపోవాలి. లేకపోతే గురుమాదశ 16 ఏళ్ళ వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ సినిమా దశ యోగిస్తుంది, రాహుదశ యోగిస్తే మళ్ళీ సినిమా దశ యోగిస్తుంది. ఇది ఒక దశల్లో యోగా అనమాట. ఇది ఎవరికైనా వీళ్ళు వాళ్ళు అని, ఈ జాతకులు ఆ జాతకులు కాదు, ఎవరికైనా సరే. సో జాతకంలో ఒక దశ యోగించట్లేదంటే ఒక దశ యోగిస్తుంది, ఆ దశ అయిపోతే ఇంకో దశ యోగిస్తుంది పెద్ద దశలో. సో దీంట్లో మళ్ళీ క్రైటీరియా శని భగవానుడు వక్రిస్తుంటారు కదా. ఎందుకంటే దశల తర్వాత శని భగవానుడు వక్రించిన, ఆ వక్రించిన చూపు పడిన దశ యోగిస్తుంది. చాలా మంది అయినా సినిమా దశ యోగించిందా డౌట్ పడుతుంటారు కదా. ఒక్కొక్కసారి కొంతమందికి యోగించదు, కొంతమందికి యోగిస్తుంది. ఎలా యోగిస్తుంది అంటే శని వక్రించాడు అనుకోండి, ఆయన చూస్తాడు, ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా తప్పిపోయే అవకాశం ఉంది వక్రిస్తే. అయితే ఆయన కౌంట్ లో రాలేదు, అది వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇక్కడ ఏ వాళ్ళు చేస్తే చూడట్లేదు, కౌంట్ చేయట్లేదు. అందువల్ల లాజిక్స్ ఉంటాయి అంటే మన జాతకంలో అనాలిసిస్ చేస్తే దాని పాయింట్స్ ఎందుకు రాలేదు వీళ్ళకి, బాధలు ఎందుకు పడలేదు వీళ్ళు, ఆ బాధ ఎందుకు రాలేదు వీళ్ళకి అంటే అక్కడ మనకి కౌంట్ చేసుకోవాలి. శని భగవాన్ వక్రించి మనం ఎవరైనా అంతే, ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, అలా అనమాట. సో ఇలా అనమాట. సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా రాహుమాదశని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రైట్. లేదా రాహుదశ రాలేదంటే ఇక గురుమాదశ వచ్చే వరకు వెయిట్ చేయాలి. గురుమాదశ నుంచి లైఫ్ టర్నింగ్. బట్ అప్పటికి చాలా ఏళ్ళు అవుతుంది కదండి. అందుకే కదా చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు. అసలు మీరు పూర్వ ఫాల్గుణ నక్షత్రానికి వివాహం అనేది ఎర్లీ స్టేజ్ లో వస్తుంది. ఇంట్లో వాళ్ళ సంబంధాలు వస్తాయి. ఎందుకంటే రవి, చంద్రుడు, కుజుడు వీళ్ళందరూ ఏంటంటే బంధు ప్రీతి వాళ్ళు, ఈ గ్రహాలన్నీ. సో ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళని పంపిస్తారు సంబంధాలు. వీళ్ళు చేసుకోరు, సెటిల్ అవ్వాలి, మేము సెటిల్ అవ్వలేదు, ఇంకా చదవలేదు, ఇంకా నేను ఒక ఇల్లు కొనలేదు, ఒక ఫ్లాట్ కొనలేదు అని అన్ని ఆలోచనలు ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల వీళ్ళకి 40 వచ్చినా, 42 వచ్చినా, 45 వచ్చే వరకు పెళ్ళి అవ్వదు. 40-50 ఇవాళ రోజున చాలా. నిన్న ఒక జాతకం వచ్చింది, అది 50 years వాళ్ళకి అది ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు పెళ్లి కావాలంటే ఇద్దరు అమ్మాయిలు అదే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులు వస్తున్నారండి. అంతే కదా, 50 years అంటే ఎవరో మరి. సో వాళ్ళు వస్తున్నారు, ఎందుకు లేట్ అయింది? దశలు బాలేవు, అసలు ఏ దశ యోగించలేదు దానికి పాపం. జాతకం అలా ఉంది. అది అట్లాంటివి ఉండకూడదు. రైట్ అండి. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు మరి పర్ఫెక్ట్ గా వివాహం చేసుకునే దశ ఏ దశ? ఖచ్చితంగా 20 ఏళ్ళేనన్నా. 20 నుంచి 26. ఇప్పుడు సింహరాశి అంటేనే మనకి సింహరాశి వచ్చే నక్షత్రాలు ఇవి. దశలోనే అయిపోవాలి. రవి దశ, చంద్రమా దశ. చంద్రుల్లో రాహు వచ్చినప్పుడు వివాహం అవుతుంది పుబ్బ నక్షత్రం వాళ్ళకి. చంద్రుల్లో రాహు దశ వచ్చినప్పుడు వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. చేసుకోవాలి. చేసుకున్నారా బ్రహ్మాండంగా. అది అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ గా ఉండే హస్బెండ్ గానీ వైఫ్ గానీ వస్తారు. 28-29 అనుకోవచ్చా? మొదటి పాదం అయితే 29 years కి ఇంచుమించుగా. అంతే కదా. అదో 20, ఇదో 6. 3 years లో రాహు వస్తాడు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే, చంద్రుడు రాహు వస్తాడు అనుకో. సూపర్. సో అప్పుడైతేనే వీళ్ళకి వివాహ యోగం అనేది బాగుంటుంది, చేసుకుంటే కూడా బాగుంటుంది, మంచి వాళ్ళు వస్తారు. ఒకవేళ చంద్రమహర్దశ దాటిపోయింది అప్పుడండి, చంద్రమాదశ దాటిపోతే ఇక వచ్చేది కుజమాదశ. కుజుడిలో మళ్ళీ రాహు యోగించడు, కుజుడిలో మళ్ళీ గురువు యోగిస్తాడు. సో కుజుడిలో గురువు ఉన్నప్పుడు చేసుకోవాలి వివాహం. కుజుడిలో గురు మాదశ వస్తున్నప్పుడు వీళ్ళు వివాహాలు ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ కుజుడు శని భగవాన్ వస్తే వివాహం అవుతుంది కానీ మళ్ళీ డివోర్స్ అవుతాయి. చాలా మంది డివోర్స్ అయ్యానండి, పెళ్లి అయిన తర్వాత డివోర్స్ అయిపోయి అంటారు. సో దీని రీజన్స్ అవి. సో అంతర్దశలు ఖచ్చితంగా చూసుకోవాలి. మహాదశలే కాదు, అంతర్దశలు చూస్తారు. అంతర్దశలో ఎవరెవరు యోగిస్తున్నారు అది కూడా చూసుకోవాలి కంపల్సరీగా. కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనుకోవచ్చండి వీళ్ళకి? అదే నన్ను వీళ్ళ జాతక ప్రకారంగా 40 years లో అయితే సెటిల్ అయిపోతారు. సో మామూలుగా అయితే వీళ్ళ లైఫ్ 50 years ఏనన్నా చక్కగా సెటిల్మెంట్. తర్వాత కష్టపడే లైఫ్ అంతా వీళ్ళది ఏంటంటే కూర్చుని తినాలి వచ్చిన దాంట్లో. 50 years అవుతా రాదు ఇన్కమ్. 50 years లో సెటిల్ అవ్వాలి వీళ్ళు, కంపల్సరీ సెటిల్ అయిపోవాలి. అవ్వలేదా, అవ్వలేకపోతే ఇంకంతే సైలెంట్ గా ఉండి వచ్చిన అసెట్స్ ఏదో చేసుకోవడం తప్ప యోగా ఇస్తుందని గ్యారంటీ లేదు. శని మహాదశ వస్తే ఆ శని భగవాన్ ఎక్కడున్నాడు చూసి దాన్ని బట్టి యోగా, అదర్వైజ్ కష్టపడతారు. జీవితాంతం కూడా బాగుండాలి వీళ్ళ జీవితం అని అనుకుంటే కనుక ఎవరి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా దుర్గా అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు,
మహాలక్ష్మి అష్టకాలు రోజు మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, ఇంట్లో పిల్లలకి చిన్న పిల్లలకి అయితే రోజు మహాలక్ష్మి అష్టకం చాలా పెద్ద పెద్ద కష్టం ఉండదు, 8 శ్లోకాలు ఉంటాయి. చక్కగా పొద్దున చదవడం, మధ్యాహ్నం చదువుకోవడం, సాయంత్రం చదవడం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు చదువుతూ అలవాటు అయిపోతూ ఉంటే వాళ్ళకి రోజు బయటకు చదువుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి సౌందర్యవంతులైన భార్య వస్తుంది, వీళ్ళకి అర్థం చేసుకునే ఆలోచన విధానం నేర్పించే భార్య ఉంటుంది, ప్రతి అడుగులో తోడుండే అమ్మాయి వస్తుంది. బ్యూటిఫుల్. అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చినప్పటికీ వీళ్ళకి అమ్మాయిలు చదివించవలసింది ఏంటంటే ఆంజనేయ స్వామి దండకం ఉంటుంది. ఆంజనేయ స్వామి దండకం చదవాలి. ఎందుకంటే అమ్మాయిలు తొందరగా ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లవ్ అఫేర్స్ కానీ తర్వాత దురలవాట్లకి దగ్గరికి వెళ్ళిపోవడం కానీ అమ్మాయిలు కూడా అమ్మాయిలకే ఎక్కువ అమ్మాయిలు ఇబ్బంది పడతారు వాళ్ళు తెలియక. సో వాళ్ళు తీసుకెళ్ళి హాస్టల్ వేస్తాను నలుగురు చేస్తే ఓహో చేయొచ్చా అని విలువ చేస్తారు. అప్పుడు చాలా ఎఫైర్స్ ఉంటాయి, బాగా నమ్మేస్తారు వాళ్ళు. నమ్మి తల్లిదండ్రులు కూడా మీరు ఒప్పుకోవాలన్నా అని చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ ప్రేమకి కరిగిపోతారు తల్లిదండ్రులు, చేశాక వివాహాల్లో ఇబ్బంది అవుతాయి. సో అందుకని ఏంటంటే అమ్మాయిలకి ఆంజనేయ దండకం ఇది చదివించడం వల్ల వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి రాహుదశ ఆడపిల్లలకు పడకపోతే ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి. జాగ్రత్తలు దానికి కూడా ఆంజనేయ స్వామి దండకం పనిచేస్తుంది. బ్యూటిఫుల్ అండి. అయినప్పటికీ ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి జాతకం, మరి ఏ లగ్నాన్ని బట్టి ఇంకా అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మరి వివరంగా తెలుసుకోవాలంటే ఒకసారి కన్సల్ట్ చేస్తే డెఫినెట్ గా జాతక పరిశీలన జరుగుతుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తర ఫల్గుని నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.